జ్ఞాపం ఇస్తూ ఉన్నారు. రైలు తండ్రి, ప్రత్యేకంగా మమ్మల్ని మీ పాదం తీసుకొస్తా ఉన్నాం. అట్లు ప్రభా, మీ వెళ్ళని స్వరం మాకు వినిపించండి. ఆ యొక్క దాసుని పనికిరటువంటి జ్ఞానం లేనివని మీ శిరసారి మరుగుపరుచుకునండి. శ్రేష్టమైన మీ మాటలు, హృదయాన్ని తెప్పలు చేసే మీ మాటలు, పవిత్రమైన మాటలు దేవా మీరు వినిపించి మీరు మహిమ పొందుతున్నామని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువులో ప్రవేశించే ముందు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని తాగవలెను. కాబట్టి వారికి వారంగా పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని చెప్పే ముందు మనకు ఇక బల్లవర్తమానం ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇమ్మానుయేలులో ప్రేమ ఉంది, అయితే అందరికీ ఆహ్వానించలేదు, గమనించండి. అందుకనే ప్రేమ ఉంది కాబట్టి ఇక బల్లవర్తమానం ఒకటే ఉంటుంది. సరే, మనం చదువుకునే భాగంలో ప్రభువులో ప్రవేశించే ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాస్తే ఏమంటాడంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలంటున్నాడు. ఎవరికి వారంగా. ఈ వారం అంతా కూడా మనం ఏ విధంగా జీవిస్తూ వచ్చామో, మన మాట్లాడలు, మన ప్రవర్తన, మన నడవడిక, ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉందో లేదనేది పరీక్ష చేసుకోవాలనుకున్నారు. అయితే మనం గమనిస్తే దానికన్నా ముందుగా మనం చదువుకుంటూ వచ్చినాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనం చదువుకుంటూ వచ్చాము. అయితే దీనిలో మనకు సార్వత్రిక సంఘ వాగ్దానం 5వ వచనంలో ఏమి రాబడి, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి దేవుడు అపోస్తలుడైన యోహానుకి ఆయన ప్రత్యక్షమై ఏం చెప్పాడంట, ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను. ఏమేమి చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా మొదటి నుంచి మనం చదువుతూ వచ్చాం. ఏమంటాడు, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమునకును లేదంట. కాబట్టి దాదాపు ఈ ప్రపంచం అంతా కూడా సముద్రం ఎన్ని భాగాలు ఉంటాయి? 3వ భాగము సముద్రమే, ఒక భాగమే భూమి ఉండేది. అయితే దేవుడు సృష్టి మరలా కొత్త సృష్టి తయారు చేసిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి ఉందంట, సముద్రముక లేదంట. అందుకే దేవుడు ఆ యొక్క నూతన సృష్టిలో ఆయన నమ్మిన వారందరినీ ఆయన ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు, 2వ పేతురు పత్రికలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారండి. 9వ వచనం నుండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ అందరూ మారుమనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశమును మహాధనితో గతించిపోవును, పంచభూతములు మిక్కడమైన రేణులతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ లయమైపోవును అని కనుక ఆకాశం తగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుస్తూ దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలను. ఆయనను మనమైన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాము. వాటి యందు
నీతి నివసించను. కాబట్టి ఇప్పుడుండే ఆకాశం భూమి ఏందంట, ఎలా ఏమైపోతుందంట, లయమైపోతుంది. అందుకే ఇక్కడ అంటాడు, పంచభూతములు మహావెన్నముతో కరిగిపోనట్టు అంటాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, మనం గమనిస్తే ఏ ఒక్కరు కూడా నశించి నరకాన్ని వెళ్ళకూడదని, మనసులందరూ రక్షణ పొందాలని ఇచ్చిస్తూ ఉన్నాడు. 9వ వచనం చదువుతూ వచ్చాం. ఎవరినూ నశింపవాలని ఇచ్చేపక అందరూ మారుమనసు పొందవాలని కోరుతూ ఉన్నాడు. ఏం కారణం అంటే, ఇప్పుడుండే ఆకాశం, ఇప్పుడుండే భూమి, ఇప్పుడుండే సముద్రం ఏది కూడా ఉండదు. పంచభూతాలు కూడా మిక్కడమైన వేలతో లయమైపోతూ ఉన్నాయి. తలం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆ నూతన ఆకాశ నూతన భూమిలో ఆయన నీవు నేను ప్రవేశించాలని దేవుని ఉద్దేశం. ఇదిగో సమస్తము నేను నూతనమైనగా చేస్తున్నానంటున్నాడు. ఆయన నూతనంగా చేయనప్పుడు ఆ నూతనమైన దానిలో నీవు నేను ప్రవేశిస్తాము లేదనేది చూసుకోవాలి. ఒకవేళ రక్షణ పొందకపోతే దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు మనకి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో దేవుడు అంటాడు, ఏమంటాడు ఇక్కడ, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని దేవుడు అంటాడు. 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడంట. ఆయన ఒక గంటతోనైనా రావచ్చు, లేకుంటే సాయంత్రమైన రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన దేవుడు వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడు. అయితే ఆ లోపు ఏం చేయాలా? రక్షణ పొందినవారు రక్షణ పొందాలా, రక్షణ పొందిన వారు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ నూతనమైన ఆకాశంలో, నూతన భూమిలో ప్రవేశించాలంటే అది ఇక్కడ 13వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 13వ వచనంలో, ఆయన మనమైన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెడుచున్నాము అంటున్నాడు. అయితే ఇంకా తలపు ఏమిటంటే, ఇంకెవరైనా రక్షించబడలేదో వారేం చేయాలా? రక్షించబడాలి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, అందరూ మారుమనసు పొందాలని కోర్చు మీ ఏళ్ళ దీర్ఘశాంతం గల వారై ఉన్నాడంట. దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు ప్రభు. అందుకే ప్రభు, ఇదిగో నేను సమస్తమును నూతనమనిగా చేయబోతా ఉన్నాను. అయితే నూతన సృష్టిలో ప్రవేశించేది ఎవరు అంటే రక్షించబడిన వారే. చూడు, ఇప్పుడు చదవండి, మనం గమనిస్తే 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగడైన ఎవడైనను క్రీస్తునందున వారి నూతన సృష్టి, పాతవి గతించను, ఎవిగో క్రొత్తవాయను. కాబట్టి కృష్ణుని ప్రేమైన సోదర సోదరి, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి అంట. నిజంగా నూతన సృష్టిగా నువ్వు చేయబడితేనే దేవుడు సమస్తము నూతనంగా చేసిన దానిలో నీవు నేను కూడా ఉండేది. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తునందున్న ఎవడైనా క్రీస్తునందున నూతన సృష్టి అంటాడు. క్రీస్తునందుంటే ఏముంటుంది? అక్కడ మనం గమనిస్తే రోమిల రాసిన పత్రికలో చూడండి, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. 8వ అధ్యాయం మొదటి వచ్చి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. చాలు, క్రీస్తు యేసునందుంటే నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. నూతన సృష్టిగా చేయబడతావు కాబట్టి ఏ శిక్ష విధి నీకు ఉండదు. అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా, మనం భూమి మీద నివసించేంత వరకు, రెండోదిగా ప్రభు వచ్చేంత వరకు కూడా క్రీస్తునందే మనం ఉండాలి. ఆయన ఎందే మనం ఉంటేనే ఆ నూతన సృష్టిలో దేవుడి దిగోనే సమస్తం నూతనమైన చేయబోతున్నానని దేవుడు చెప్తూ వచ్చాడు. అందులో నీవు నేను ప్రవేశించాలంటే క్రీస్తునందే మనం జీవించాలి. ఆయనలోనే మనం జీవించే వారంగా ఉండాలి. పాతవి గతించినవిగో క్రొత్తవైన. ఏంటి నూతనమైనవి? మన జీవితంలో ఏవి దేవుడు నూతనవి మనకి ఇచ్చాడు అంటే కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనాన్ని ఏంటంట? నూతన ఆత్మ పుట్టిస్తా అంటున్నాడు. రక్షించబడిన
ఎవరైతే రక్షించబడతారో వారిలో ఏముందంట? ఇంతకు అర్థమవుతుందా లేదా? నూతన ఆత్మను పుట్టిస్తున్నట్టాడు. దేవుడు ఏమన్నాడు? బైబిల్ ఏమి రాయబడింది? ఈ రక్షించబడిన ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందంట. ఎక్కడ రాయబడింది అన్నమాట? చూడండి, గళితీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను వారి హృదయంలో కుమ్మరించడం రాయబడి వచ్చింది. చూడండి 4:6 వచనం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయానికి పంపెను అంటే ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూడగలుగుతాం మాట. సత్యస్వరూపమైన ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించడం రాయబడి వచ్చింది. చూడండి యోహాను సువార్త అది అక్కడే యెజ్కేలు గ్రంథం అక్కడే అట్లా ఉంచి యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదువుతారండి. లేకుంటే 8వ వచనం నుండి. ఆయన వచ్చి పాపను గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకమును నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయును. అయితే ఆయన అనగా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవించే సంగతులు మీకు తెలియజేయను. అందుకనే దేవుడు ఏం చేసినట్ట? రక్షించబడిన ప్రతి ఒక్కరిలో కూడా నూతనమైన ఆత్మను పుట్టిస్తానన్నాడు. అందుకే అదే నూతనమైన ఆత్మ. నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, ఈ నూతన ఆత్మను పొందకపోతే ఇక నేను మించింది లేదు. యేసుప్రభా పాపి నన్ను క్షమించు, నా హృదయానికి రా అంటే యేసుప్రభుకి వస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీకు జీవితాన్ని నూతనంగా మారుస్తాడు. అందుకే ఎవడైనా క్రీస్తునందున నువ్వు క్రీస్తులోనికి వస్తే నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. నూతన ఆత్మ నీలోనికి వస్తుంది. అది మొట్టమొదటిగా రక్షించబడిన వారిలో ఏం వస్తుంది, ఏం పంపిస్తాడు దేవుడు? నూతన ఆత్మను పుట్టిస్తాడంట, నూతన ఆత్మను. అందుకే యెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు 11వ అధ్యాయంలో, మరలా నేను చదువుతూ జాగ్రత్త వినండి. వారు నా కట్టలను నా విధులను అనుసరించి నడుచుకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసం గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి నూతన ఆత్మ లేకపోతే ఏముందట? వారికి రాతి గుండె ఉంది. ఎందుకు దేవుడు నూతన ఆత్మ ఇస్తాడట? ఎందుకంటే చెప్పండి, నా కట్టలను నా విధులను అనుసరించి గైకొనడానికి దేవుడు నూతన ఆత్మ పుట్టిస్తా అంటున్నాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఏముండాలా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతుండాలి. అందుకే బైబిల్ ఏం రాబడుతుంటే దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు ఎవరు అంట? దేవుని కుమారులు. ఇంకో మాట ఏం రాబడిందంటే ప్రభు ఆత్మ ఎక్కడుండో అక్కడనే స్వాతంత్రం రాబడి వచ్చింది. ఆత్మకి ఎప్పుడైతే మనం స్వాతంత్రం ఇస్తామో ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని చెప్పండి, ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అందుకే రక్షించబడిన ప్రతి ఒక్కరు ఏముందంట? నూతన ఆత్మ. నూతన సృష్టిగా నువ్వు చేయబడ్డావంటే, రక్షణ పొందినావంటే నూతన ఆత్మ నీలో ఉండి నడిపించేదిగా ఉంటుంది. రెండోదిగా మనం గమనిస్తే చూడండి, రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. 6వ అధ్యాయం. కాబట్టి
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగ లేబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆ, ఆ. కాబట్టి ఏంటంట, రెండోది ఏంటంట, నూతన జీవం రాయబడి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరిస్తామో ఆయన జీవం మనలోనికి వస్తుంది. అదే నూతన జీవం. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది. రెండోది ఏంటంటే మనలో ఏముంటుందంట, నూతన జీవం మనలో ఉండాలి. రక్షించబడిన మనలో అప్పుడే మనం నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా చేయబడిన ప్రతి ఒక్కరిలో ఏముంటుంది, నూతన ఆత్మ ఉంటుంది. రెండోదిగా ఏంటంట, నూతన జీవం ఉంటుంది. మూడోది గమనించి చూడండి. మూడోదిగా మనం గమనిస్తే హెజ్కేలు గ్రంథంలోని 18వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఏంటట, ఇక్కడ రెండు విషయాలు రాయబడినాయి. నూతన హృదయం అంట, నూతన బుద్ధి. కాబట్టి తలం ఏమిటంటే, నూతన సృష్టిగా నువ్వు చేయబడి అంటే ఏమన్నా నీలో నూతనమైనది బుద్ధి ఉండాలా, నూతనమైన హృదయం ఉండాలి, నూతనమైన ఆత్మ ఉండాలి. తర్వాత దేవుడు మనకు ఏమిస్తానంటే నూతన ఆత్మను, నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని, నూతనమైన జీవాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిలో నూతన సృష్టిగా చేయబడిన ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తునందున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు హృదయంలో కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకాన్ని నడిచిన ఆయన సమస్తం నూతనంగా చేస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ నూతన సృష్టిలో నీవు నేను కూడా ప్రవేశించే వారంగా ఉంటాం. అందుకనే ఈ లోకంలో ఒక నూతనమైన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే నూతన సృష్టిగా చేయబడ్డాం. అందుకే తర్వాత ఏమంటాడు, పాతవి గతికించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి కృష్ణుడు ప్రియమైన సోదర సోదరి, నూతనమైన వ్యక్తులుగానే ఈ లోకంలో జీవించేవారనుకుంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటాం. ఆయన సిద్ధపరిచిన ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో నీవు నేను కూడా సమస్తాన్ని, ఇదిగో సమస్తం నేను నూతనమైన చేయొచ్చును అంటున్నాడు. దానిలో మనం ప్రవేశించే వారంగా ఉంటాం. అది ఇంకో మాట గమనిస్తూ చూడండి. బైబిల్ గ్రంథంలో హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. చాలు, ఏమంటున్నాడు, నూతన స్వభావం. నూతన స్వభావాన్ని అంతకుముందు ఏముందంట, ప్రాచీన స్వభావం ఉంది. అందుకే పాతవి గతించిన ఇవిగో క్రొత్త ఆయన అంటున్నాడు. కాబట్టి కృష్ణుని ప్రియమైన సోదర సోదరి, నువ్వు రక్షించబడితే ప్రభు స్తోత్రములు, మనం నూతన సృష్టిగానే ఈ లోకంలో ఉండాలి. నూతనంగానే ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. నూతన జీవం పొందుకునే వారంగా, నూతన ఆత్మను పొందుకునే వారంగా, నూతనమైన బుద్ధిని, నూతన హృదయాన్ని పొందుకునే వారంగా, నూతనమైన స్వభావాన్ని పొందుకునే వారంగా ఈ లోకంలో ప్రత్యేకంగా మనం జీవించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారి మధ్యలో వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. లోకంలో పద్ధతులకు ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నూతన సృష్టిగా ఉంటాము. నూతన జీవం మనలో ఉంటుంది, నూతనమైన ఆ యొక్క ఆత్మ మనలో ఉంటుంది, నూతనమైన స్వభావం మనలో ఉంటుంది, నూతనమైన హృదయం, నూతనమైన బుద్ధి మనం కలిగిన వారంగా ఉంటాం. అప్పుడే ప్రభు ఎప్పుడు వచ్చినా నీవు నేను కూడా ఆ నూతనమైన ఆకాశం భూమిలో నీవు నేను ప్రవేశించే వారిగా ఉంటాము. ఆయన మనకు దేవుడై ఉంటాడు. అందుకే ప్రభు ఏమంటాడు అక్కడ 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇంకేమంటాడు చూడండి,
ఆయన వారితో కాపురముండను, వారైన ప్రజలయందును దేవుడు తానే వారి దేవుడయ్యండి వారికి తోడై ఉంటాడంట. తలపై భూమి మీద రక్షించబడిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. అంత మాత్రం కాదు, ఈ లోకం చూసిన తర్వాత కూడా ఆ యొక్క నూతనంగా సృష్టించబడిన ఆ యొక్క నూతన ఆకాశం భూమిలో అప్పుడు కూడా ఆయన మనకు దేవుడిగా ఉండి మనకు తోడుగా ఉంటాడు. అందుకనే నీవు నేను కూడా నూతన సృష్టిగా, అంటే క్రీస్తు నందు మనం ఉంటేనే నూతన సృష్టిగా మన ఈ లోకంలో మనం ఉన్నవారంగా ఉంటాం. క్రీస్తు ప్రియమైన సోదరుల సోదరి, క్రీస్తు నందు మనం జీవిస్తూ ఉన్నామా? ఇంకో మాట చూడండి, నూతన స్వభావం 5ది మనం చూసుకుంటూ వచ్చినాం. ఇంకో మాట గమనిస్తే రోమిల పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఏంటిదంట చెప్పండి, మీరే చెప్పాలి. ఏముంది అక్కడ? మనసు నూతనం, మనసు మారడం, మనసును మారి నూతన మగుట వలన అంటే నూతనమైన మనసు నూతనత్వం చెందాలి. అంటే దేవుడు నూతనమైన మనసుని ఇచ్చినాడు, నూతన బుద్ధిని ఇచ్చినాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా నూతనమైన స్వభావాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రాచీన స్వభావం తీసివేసి నూతనమైన ఆత్మను కుమ్మరిస్తూ వచ్చాడు, నూతనమైన జీవాన్ని ఇస్తూ వచ్చాడు. అందుకే ఎవడైనా క్రీస్తు నందున్నలా వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఇవిగో పాతవి గతించి క్రొత్తవి ఆయన అంటున్నాడు. క్రీస్తు నందుంటేనే ఆ నూతనమైన ఆకాశ భూమిలో నీవు నేను ప్రవేశించగలం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేయొచ్చును అంటున్నాడు. నూతన సృష్టి దేవుడు చేయబోతా ఉన్నాడు. అయితే నీవు నేను దాంట్లో ప్రవేశించగలమా లేదా అనేది మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే క్రీస్తు నందు నీవు నేను జీవించే వారంగా ఉండాలి. అందుకే రోమిల పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఎవడైనా క్రీస్తు నందు నిలవాడు, ఎవరైనా క్రీస్తు నందు నిలవాడు వారికి ఏ శిక్ష విధి కూడా లేదని రాయబడుతూ వచ్చింది. ఆయన అందే మనం జీవించాలి. చూడండి, ఒక మాట బైబిల్ మనం గమనిస్తే పేతురు రాసిన దానికన్నా ముందుగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనం చదవండి. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. చాలు. ఎవరైందంట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఉన్నామంట. అంటే యేసుక్రీస్తు నందు మనం ఉండాలి. ఆయన ఎందుంటే ఏ శిక్ష విధి లేదు. ఆయన ఎందుంటే నూతన సృష్టి మనము. అప్పుడే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చివరి రాయబడింది, మనం దేని కొరకు ఎదురు చూస్తామన్నట? మనమైన వాగ్దానం కొరకు, క్రొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు మనము ఎదురు చూస్తాం. వాటి ఏందేముంది? నీతి నివసించను, అందులోనే మనం ప్రవేశించే వారంగా ఉంటాం. అందుకనే క్రీస్తునందున్న వారంగానే ఈ లోకం మనం జీవించే వారంగా ఉండాలి. చూడండి, మొదటి పేతురు పత్రికలో ఒక మాట మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక అక్కడ ఒక మాట మనం గమనిస్తే 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చదవండి 15-16. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద
అపనింద వేవారు సిగ్గుపడతారు. ఏమంటున్నాడు? ఏముండాలంట క్రీస్తునందు? క్రీస్తునందు ఏముండాలంట? మీ సత్ప్రవర్తన మీద అపనింద వేవారు సిగ్గుపడతారంట. అంటే ఒకప్పుడు లోకంలో జీవించినప్పుడు దుర్మార్గంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేకుండా, దేవునికి అవమానకరంగా, అనేళ్ళకి ఇబ్బందికరంగా జీవించాము రక్షణ పొందకముందు. రక్షించబడిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో, క్రీస్తు యందున్నామో, క్రీస్తునందున్నామో, అప్పుడు మన యొక్క సత్ప్రవర్తన చూసి ఎవరైతే మనం దూషిస్తారో వారేం చేస్తారంట? సిగ్గుపడతారంట. అంటే తలం ఏమిటంటే క్రీస్తునందు ఎప్పుడైతే మనం ఉంటామో మనలో ఏముండాలంటే సత్ప్రవర్తన ఉండాలి. అందుకే మనం గమనిస్తే రూతు గ్రంథంలో, రూతు విషయంలో అక్కడ ఒక మాట మనం గమనిస్తే చూడండి. రూతు గ్రంథం బోయజు ఆ విషయమై మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక యునుట వలన నీ మునపడి సత్ప్రవర్తన కంటే వెనకడి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడండి ఎంత మంచి సాక్ష్యమో. ఆమె మోయాబు నుంచి తన అత్తతో పాటు ఎక్కడికి వచ్చింది? చెప్పండి. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది కదా. బెత్లెహేముకి వచ్చిన తర్వాత బోయేజు ఆమెతో మాట్లాడే సమయానికి ఆమె ప్రవర్తన అంతటిని కూడా అక్కడున్న ప్రజలు, బోయేజు కూడా గమనిస్తూ వచ్చాడు. గమనించినప్పటికీ ఎలా ఉందంట? మునపడే సత్ప్రవర్తన కంటే వెనుకడే సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంట. ఇంకా మంచిగా ఉంది. దేవునికి ఎంత మహిమకరంగా జీవిస్తూ వచ్చింది ఈరోజు. అందుకే ఆమె దేవుని యందు ఉంది. నీలో నాలో మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఉందంటే దేవుని అని కూడా ఎవరు ఎందున్నట్టు? క్రీస్తునందు ఉన్నట్లే. క్రీస్తునందున్న మనము ఎవరమట? చెప్పండి, ఎవరు మనమే? ఎవరు మనం? నూతన సృష్టి కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. కాబట్టి మనల్ని ఎప్పుడైతే సత్ప్రవర్తన ఉంటుందో లోకానికి, లోకంలో ప్రజలకి మనకు ఎప్పుడైతే వ్యత్యాసం కలిగి వారికి వేరే లోకంలో సత్ప్రవర్తనగా మనం జీవిస్తామంటే మనం క్రీస్తునందున వారము, క్రీస్తునందున మనము నూతన సృష్టిగా ఉన్నాం. మనలో నూతన జీవం ఉంది, నూతన ఆత్మ ఉంది, నూతన బుద్ధి ఉంది, నూతన హృదయం ఉంది, నూతన స్వభావం ఉంది. అందుకే మన నూతన సృష్టి. ఎందుకంటే మన జీవితంలో పాతవి గతించిపోయినాయి, నూతనమైన వారంగా ఈ లోకంలో జీవించాలి. అందుకే ఒప్పుకోల పాటలో ఒక పాట ఉంది. ఏం పాట ఉంది? ఒప్పుకోల పాటలో జీవపు దాతాన హృదయంలోనికి రా. అక్కడ 5-6 చరణాలు ఉన్నాయి. నూతన వ్యక్తిగా చేయమని, నూతన హృదయాన్నియమని చరణాలు, ఒక్కొక్కదానికి ఒక చరణం ఉంది. అయితే ఎప్పుడైతే మనం నూతన వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తామో మన నూతన సృష్టి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎదిగో సమస్తము నూతనమైనదిగా చేయబోతా ఉన్నాను. అయితే దానిలో నువ్వు నేను ప్రవేశించాలంటే నూతన సృష్టిగా చేయబడిన మనము క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా ఉంటాము. అది క్రీస్తునందే మనం జీవించే వారంగా ఉండాలి. సత్ప్రవర్తన. రూతు మోయాబు నుండి ఏం చేస్తూ వచ్చింది? మోయాబును వదిలిపెట్టింది. మోయాబు దేవతను వదిలిపెట్టింది. నయోమి దేవుడే నా దేవుడని ఒక తీర్మానంతో బెత్లెహేముకి వచ్చింది. అయితే ఆమెకు జీవితం ఎలా ఉందంటే సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే బెత్లెహేముకి వచ్చిందో అప్పటి నుండి బోయేజు తనతో మాట్లాడేంత వరకు మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంది. అందుకే బోయేజు ఆమె వివాహం చేసుకోవడానికి వెనుకాలేదు. ఎందుకంటే ఆమె యొక్క ప్రవర్తన అంత ఇష్టంగా ఉంది.
సత్ప్రవర్తన కలిగి ఉంది. కాబట్టి నీవు నన్ను కూడా ఆ నూతనమైన ఆకాశం, నూతన భూమిలో, నూతన సృష్టిలో నేను ప్రవేశించాలంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే ఎప్పుడు ఈ లోకం నడిచినా ప్రభు దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం. ఆయనతో పాటు ఉంటాం. ఎప్పటి వరకు అంటే యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటాం. ఇంకా మనం గమనిస్తే నూతనమైన ఆకాశం, నూతన భూమి ఆయన సృష్టించిన తర్వాత ఏం రాబడింది అక్కడ చూడండి. ప్రకటన గ్రంథం ఋతు గ్రంథం అట్లా పక్కన పెట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. మొదటి ఆకాశమును సముద్రమును ఇక లేదు, మరియు చాలు. ఇక్కడ ఏందట? ఏంటి దిగి వస్తా ఉందట? నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసినంటాడు. కాబట్టి ఏంటంటే ఆ పట్టణము యెరూషలేము పట్టణం ఏంటంట? నూతనమైన యెరూషలేము. ఆ నూతనమైన యెరూషలేమే పెళ్లి కుమార్తె. కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? పెళ్లి కుమార్తె వలె దేవుని ఎదుర్కోవడానికి యేసు ప్రభువుని ఎదుర్కోవాలి. నీకు నాకు ఒక పేరు పెట్టబడుతుంది. చూడండి, ఈ లోకంలో జయ జీవితం జీవించి ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ అధ్యాయం చదవండి. 16 వచనము. చదువు. జయించువానికి మరియు అతనికి తెల్లరాతనిత్తును, చెప్పబడిన కొత్త పేరును పొందిన వానికి కానీ మరెవరికి ఎవరికి కూడా తెలియదంట అది. కాబట్టి కొత్త పేరు అని రాయబడి వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే 21వ అధ్యాయంలో యెరూషలేము అనే పట్టణం రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆ యెరూషలేము పట్టణమే పెళ్లి కుమార్తె అని రాయబడి వచ్చింది. ఆ పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము మందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చురా చూసి అంటాడు. పెళ్లి కుమార్తె ఎవరు అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కుమార్తె. యేసు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తునందు ఎప్పుడైతే ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి ఆయన జీవిస్తూ ఉంటామో, ఆయన వచ్చినప్పుడు నీవు నన్ను కూడా ఆయన కలుసుకునే వారంగా ఉంటాం. కంపల్సరిగా ఆ నూతనమైన ఆకాశం, నూతన భూమిలో నీవు నన్ను ప్రవేశించే వారంగా ఉంటాం. ఋతు గ్రంథంలో మనం గమనిస్తే రూతును బోయేజు వివాహం చేసుకోవడానికి ఎంత మాత్రం వెనుకాల లేదు. రూతు ఆల్రెడీ వివాహమైంది. అయినప్పటికీ బోయేజు ఏం చేస్తున్నాడు? ఆమె చేసుకోవడానికి వెనుకాల లేదు. ఎందుకంటే ఆమె సత్ప్రవర్తన కలిగి ఉంది. తలం ఏమిటంటే నీవు నన్ను కూడా ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి మనం జీవిస్తే పరమ బోయోజున యేసుప్రభువు వారు నేను నన్ను పెళ్లి కుమార్తెగా ఆయన అంగీకరించడానికి ఎంత మాత్రం వెనుకాలడు. ఏం కారణం అంటే నీవు నేను సత్ప్రవర్తనగా ఈ లోకంలో క్రీస్తునందు జీవించాలి మనం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి, నూతనమైన సృష్టి ఇదిగో నేను సమస్తం నూతనమైనగా చేయబోతున్నా అంటున్నాడు. ఆ నూతనమైన సృష్టిలో నువ్వు ప్రవేశించాలి అంటే, ఆయనతో పాటు యుగాలు ఉండాలంటే, నిత్యం ఆయన్ను సేవిస్తూ ఆయన దగ్గర ఉండాలంటే, అక్కడ సముద్రమే ఉండదంట. కొత్త ఆకాశం, కొత్త భూమి మాత్రమే, సముద్రమే లేదన్నాడు.
సృష్టి యావత్తులో కూడా ఆయన నన్ను ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని నేను ప్రవేశపెట్టబోతున్నాడు నూతనమైన ఆకాశం నూతన భూమిలో. ఆయనే వారికి దేవుడిగా ఉంటాడు, తానే వారికి తోడుగా ఉంటాడు. ఇంకా కింద మనం చదువుకుంటూ వస్తే అక్కడ దుఃఖం ఉండదంట, ఏడ్పు ఉండదంట. చూడండి 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి పార్శ్వబిందును తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను, సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటున్నట్టున్నాడు. ఇవన్నీ ఉండవు. దేవుడు మనతోనే ఎప్పుడో ఎవరైతే క్రీస్తునందు ఉండి సత్ప్రవర్తన కలిగి ఈ లోకంలో ప్రభుకి ఇష్టంగా నమ్మకంగా జీవిస్తారో, ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు నీతోనే నాతోనే ఆయన నమ్మిన వారితోనే ఉంటాడు, వారితోనే కాపురం చేస్తాడు, వారికి దేవుడై ఉంటాడు, వారికి తోడై ఉంటాడు. దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఏముండదంట ఆ నూతన సృష్టిలో. అందుకనే నీవు నేను కూడా ఆ నూతన సృష్టిలో నీవు నేను ప్రవేశించాలంటే బహు జాగ్రత్త కలిగి క్రీస్తునందే ఈ లోకంలో మనం జీవించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనిస్తే క్రీస్తునందు మనం జీవించడమే కాదు, ఈ పరిస్థితుల్లో కొన్ని శ్రమలు కూడా వచ్చినా వాటిని కూడా మనం అనుభవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు. ఎలయనగా మీరు చిన్నట్టు మీకును కలిగినందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడింది. కాబట్టి తలం ఏమిటంటే క్రీస్తునందున మనము విశ్వాసం ఉంచి సత్ప్రవర్తనలు సాగిపోతామంటే ఇంకోటి ఏమి అనుగ్రహించబడిందట? శ్రమపడటం కూడా అనుగ్రహించబడిందట. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడింది అంటాడు. చాలామంది శ్రమ వచ్చిందని దేవుని దూరం అయిపోతారు, దేవుని క్రీస్తుని అందడకుండా తొలగిపోయే వారంగా ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడింది. ఆయన మహిమలో నీవు నేను ప్రవేశించాలంటే శ్రమపడటం కూడా మనం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన కలిగినప్పుడు ఖచ్చితంగా శ్రమ వస్తుంది. అందుకే బైబిల్లో రాబడింది, సద్భక్తితో బ్రతికి నిర్దేశించిన వారికి హింస పొందాలంటాడు. హింసలు పొందడం రాయబడుతుంది. హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నీ కూడా భరిస్తూ ఏం చేయాలంట? మనము సాగిపోతూ ఉండాలి. ఒక దినాన ఆయన దగ్గరికి పోయినాక ఏముండదంట? దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఏముండదు, అన్నీ పోతాయి ఆ నూతనమైన ఆకాశంలో. దాని కొరకే మనం ఏం చేయాలా? క్రీస్తునందు ఈ లోకం మనం జీవించే వారంగా ఉండాలి. ఆ నూతన సృష్టిలో నువ్వు నేను ప్రవేశించే వారంగా ఉంటా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ రీతి మనం జీవిస్తే, క్రీస్తునందు మనం జీవించే వారంగా ఉంటే ఎప్పుడూ ఈ లోకం ఇచ్చిన ప్రభువుని కలుసుకుంటాం. తర్వాత మనం ప్రభువులో ప్రవేశించే ముందు నీవు నేను కూడా ఆ యొక్క రూతు వలె సత్ప్రవర్తన కలిగి మనం ఉంటున్నామా? మన దాన్ని ఇప్పుడు ప్రభువులో ప్రవేశించే ముందు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎవడైనా క్రీస్తునందుల నూతన సృష్టిగా సత్ప్రవర్తన కలిగి నీవు నేను జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ జీవించలేకపోతే ఎక్కడైనా ప్రభువుకి అప్పగించుకుందాం. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయుల రాసిన పత్రిక ఒక మాట చూసుకొని ప్రభువులో ప్రవేశించిన 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పైన వారు తమ విషయంలో దేవుని కుమారు మరలా సిలువేస్తూ బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంట. అందుకని తప్పకుండా జాగ్రత్త కలిగి ఉండాలి.
కాబట్టి ప్రభువులో ప్రవేశించడం ఒకసారి పరిశీలన చేసుకుందాం. సత్ప్రవర్తన కలిగి మనం ఉంటున్నామా? దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేసినాడు. ఎవడైనా క్రీస్తునందున వాడు ఎవరట? నూతన సృష్టి. క్రీస్తునందున వ్యక్తి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అయితే ప్రభువులో ప్రవేశించే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. సత్ప్రవర్తన కలిగి మనం ఉంటున్నామా? రూతు వలె. రూతు ఎంత మంచి సాక్ష్యం పొందింది. బోయజ్ అంటా ఉన్నాడు, నీ మునపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మించిందంట, అధికమైంది. అందుకనే ఒకసారి ప్రభువులో ప్రవేశించే ముందు మన దాన్ని పరిశీలన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తే ఏమిటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. ఒకసారి వాక్య పెరుగులో మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. ఎవరికి వారంగా వాక్య పెరుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. క్రీస్తు ప్రేమైన సహోదరుడ సహోదరి, ప్రభువులో ప్రవేశించే ముందు దేవుడు నన్ను నూతన సృష్టిగా చేసినాడు. దేవుడు అంటున్నాడు అపోస్తలుడైన యోహానుకు చెప్తూ, ఇదిగో నేను సమస్తమును నూతనమైనగా చేర్చును అంటున్నాడు. అయితే క్రీస్తునందు మనం ఉన్నామా? క్రీస్తునందు ఉండి సత్ప్రవర్తన కలిగి ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, నన్ను తినవాడు నా మూలంగా జీవించను, అంతే దినాన వాళ్ళు లేపుతాను అంటాడు. వాక్య పిల్లలు పరిశీలన చేసుకుని యోగ్య విధానంలో పాల్గొందాం. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవ, గొప్ప దేవ, అన్ని నామల కంటే పైగా ఇచ్చే నామల దేవ, పూజారులైన దేవ, స్తోత్రులైన దేవ, మీకు స్తోత్రములు. అన్ని నామల కంటే పైగా ఇచ్చే నామల దేవ, మీకు ఎంతో వందనాలు. దయలు మా తండ్రి శ్రమలు మీకు అప్పచెప్పుకుంటూ, ప్రభా మీరు సెలవు ఇచ్చారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్తూ వచ్చారు. ప్రభా నమ్మకమైన తండ్రి, మా కొరకు ఆ కలవరిశిలో ప్రభా నల్లగొట్టబడుతూ వచ్చారు తండ్రి. నల్లగొట్టబడి మీ శరీరాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉన్నాం. యోగ్యంగా మీ శరీరాన్ని సాధుమైన రెట్లో చేయండి, సాయం మీకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అపమైన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి, ఎవరైతే ప్రభు శరీరాన్ని సిద్ధంగా ఉన్నారో, ప్రభు శరీరం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు మీ తలల పైగా మీ కుడి చేయి పైగా ఎత్తండి, చూపించండి. సహోదరుల మీదకి ప్రభు శరీరాన్ని సాధపెట్టిన మీరు తీసుకొని వస్తారు. బల్లబంచ కొరకై సాములన్న జానన్న ఇద్దరు దయచేయండి. సిద్ధంగా ఉన్నవారు మీ తలల పైగా మీ కుడి చేయి ఉంచండి.
సిస్టర్స్ సిద్ధంగా ఉన్నవారు మీ కుడిసై కనబడాలపై చూపించండి. సోదరులు తీసుకొని పక్క వారికి అందించండి. ఎవరైతే చేయెత్తారో వారికి అందించండి. మీకు వచ్చే ప్యాకేజ్ చూపించండి కనపడలాగా. ప్రేమికుల పరలోకపు తండ్రి, మరొక పర్యాయం పాదనకు వస్తా ఉన్నా. దయలు మా ప్రభా, మా కొరకు ఆ కలవరిశిలో కాచిన రక్తాన్ని బట్టి వందనాలు. ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపములు కడిగి పవిత్రపరిచినందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉన్నా. దయలు మా తండ్రి, నమ్మకమైన దేవా, యోగ్యంగా పాత్రలు చేయడానికి సాయం చేయండి. పాత్రను బట్టి హృదయపూర్వకం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తానప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి కృష్ణుని ప్రేమైన సోదరుడు సోదరి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ప్రభు యొక్క శరీరంలో చేవేసినారో, మరొక పర్యాయం మీ కుడిసే ప్యాకేజ్ చూపించండి. సహోదరుల మీదకి పాత్ర తీసుకొని వస్తారు.
ఇంకెవరికైనా ఎక్కడ అందకపోతే ఇక్కడ చెప్పాక చూపించండి. సహోదరుల మీదకి పాత్ర తీసుకొని వస్తారు. భూమిలో పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, మీకు స్తోత్రములు. ఆకాశమును మహాకాశపడజాన దేవ, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నా. దైవమా తండ్రి, మీరు సెలవిచ్చారు, నా శరీర తిన రక్తం త్రాగువారు నిత్య జీవం గలవారు, అంతే దినమని వారిని లేపుతానని సెలవిస్తూ ఉన్నారు. దయగల మా ప్రియ పరలోక తండ్రి, ఎంతైనా నమ్మదైన దేవుడు దేవా, మీ ఏర్పాట్లు ఉన్నవారు దేవా, దయల తండ్రి, రక్షణ పాపక్షణ పొంది సంఘంలో సమకూర్చబడి సాయం చేయండి. నమ్మకమైన తండ్రి, మహోన్నతుని దేవ, ఎంతైనా గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అందరి బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా సంఘంలో ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. చిన్నపిల్లల జ్ఞానించడం, మంచి ఆరోగ్యం లేచండి. యవనస్తులు రక్షణ పొందిన వారిని బలపరచండి. రక్షణ సాధించండి. దయమాత్రండి, సంఘంలో ఆ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులు వారికి జ్ఞానించు ప్రభా, ప్రతి ఒక్కరు కూడా మీకు తీరుస్తారండి. ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్న వారికి జ్ఞానించు ప్రభా, సోదరుడు నాగన్న అంకుల్ కొడుకు పానికి వస్తాను, మేము తాకండి. దయమాత్రండి, అట్లు నమ్మకమైన దేవ, మధ్యాహ్న జ్ఞానించు ప్రభా, మంచి ఆరోగ్యం తెచ్చేయండి. దేవా, నీటికి ప్రభా నడిపిస్తారండి. దయమాత్రండి, అట్లు రమేష్ అన్నకి ఆనందం ఇంకా సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేయండి. చింతల మాటకు మంచి ఆరోగ్యం తెచ్చండి. వేసే మాటలు లక్ష్యందే మాటకు జ్ఞానించు ప్రభా, మదారమ్మ జ్ఞానించు ప్రభా, హృదయంలో మంచి ఆరోగ్యం తెచ్చండి. మదారం మాకులు నొప్పి బాగుపడుతుంది, తాకండి ప్రభా. అట్లా ప్రభా, చంటి పిల్లలు బాగుతున్నారు, మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. గర్భిణీలు ఉంటున్నారు ప్రభా. సోదరి ఋతమ్మ పానికి వస్తా ఉన్నాం, మంచి ఆరోగ్యం తెచ్చండి. ఇలా ఒకరు శుద్ధపరచండి. దయలు తండ్రి, ఇంకా మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో గాయని తాకండి తండ్రి, సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. అట్లు దేవమాటిని ప్రభా, నాగమ్మాటిని ప్రభు వృద్ధాలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. దయలు తండ్రి, ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభా, కనికరిగిన దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇంకెవరైతే నీకు ఇంటికి రాలేని పరిస్థితులు ఉన్నారు ప్రభా, వారిని కూడా ఇంటికి నడిపించండి. దయలు తండ్రి, గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వివేస్లో ఆశ్చర్యకరంగా మీరు సహాయపడి తెచ్చినందుకే హృదయపూర్వక వందనాలు. పిల్లల ప్రభా, మీ వాక్యం వింటూ వచ్చినారు అయ్యా, అనేకులు రక్షణ పొంది అయ్యా పరలోక రాజ్యానికి వారసులు చేయబడి సాయం చేయండి. మెట్టికి ప్రభా, మరోసారి బెత్లెహేం సంఘం కొరకు పానికి వస్తూ ఉన్నాం. సంఘం లోపల సంఘం వెలుపల జరిగే ప్రతి పరిచయాన్ని దీవించండి. దేవ, సాయంకాలం తండ్రి బహిరంగ స్వార్థ ఉంది, స్వార్థ కొడుకుంది ప్రభా, దాని కొరకై సంఘాన్ని సంపూర్ణ సిద్ధపరచండి. మెట్టి ప్రభా, ఈ సమయంలో నన్నమల్ని మీకు అప్పచెప్పుకుంటూ రైలు తండ్రి వ్యయం కూడా ప్రభా, కుటుంబంగా ఏ ఉద్దేశంతో బెత్లెహేం నడిపించినారో మీ ఉద్దేశం, సంకల్పం సంపూర్ణంగా నెరవేర్చి దేవా, మీరే మహిమ పొందిన ప్రభాసం మొదలుపెడతా ఉన్నా. మెట్టి ప్రభా, ఈ సమయంలో దేవా మీకు అప్పచెప్పుకుంటూ గొప్ప దేవుడు ఎందుకు హృదయపూర్వకం స్తుతిస్తూ దేవా, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా నేను జీవించడానికి సహాయం చేస్తున్నామని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి,
ఆమేన్. కూర్చోండి. కార్యక్రమం గమనించండి. సాయంకాలం 4 గంటలకు బహిరంగ సువార్త ఎస్సీ కాలనీలో 2 లైన్లు చేస్తూ వచ్చాము. మరలా ఎస్ఆర్ఆర్ ఇంటి సందులు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మిగతా 2 సందులు చేసుకుంటా మందానికి వస్తాం. సాయంకాలం 4 గంటలకు తిరిగి సాయంకాలం 7 గంటలకి సువార్త కూడిక. తర్వాత మంగళవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థన. బుధవారం ఉదయం 5 నుంచి 6 గంటలకు మైకిదారు సువార్త మందిరం నుండి. సాయంకాలం 7 గంటలకి సహోదరుల కూడిక. గురువారం సాయంకాలం 7 గంటలకి బైబిల్ స్టడీ. శుక్రవారం సాయంకాలం 4 గంటలకి గ్రామ సువార్త ఉంటుంది మంచిలింగాల. తర్వాత శనివారం ఉదయం 8 నుంచి 12 వరకు ఉపవాస ప్రార్థన. సాయంకాలం 4 గంటలకు మందిరం శుభ్రం పరచువారి పేర్లు. సహోదరులు గమనించండి. బుచ్చమ్మ అంటే ఎబ్షివమ్మక్క, వజ్రమ్మక్క, రాధమ్మ, ఎమిలమ్మ వీరు మందిరాన్ని శుభ్రపరుస్తారు. స్టాఫ్ల గారి డ్యూటీలు గమనించండి. సహోదరుడు జోసఫ్ అన్న, సహోదరుడు మొత్తయ్య పుల్రాజ్. కాబట్టి పరిచయం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి మీటింగ్కు రావాల్సిందిగా ప్రభు పెట్టమని. లేచి ఒక పాట పాడుకుందాం. ప్రభుకు హృదయాలు ఇచ్చిన వారు తమ అర్పణ అర్పిస్తారు. పాట సంఖ్య 651 636. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తించును. అతిశయమును నిత్యము కీర్తించును, నిత్యము కీర్తించును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తించును, నిత్యము సిలువా
నమ్మదగిన వాడవు నమ్మదగిన వాడవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును. ప్రేమికుల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామాన్ని బట్టి వందనాలు. దయలు మా తండ్రి, ఎంతైనా నమ్మదైన దేవుడు, ఎంతైనా కనికరిన దేవుడు, కృపా సత్య సంపూర్ణ దేవుడు, అందుని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉన్నాం. ఉదయకాలం నుంచి ప్రభు సహాయపడినందుకు వందనాలు. దేవుడు తండ్రి, గొప్ప దేవ, ఎదుగుని సమస్తమును నూతనమైనగా చేస్తానని సెలవిస్తూ ఉన్నారు. ఆ నూతనమైన తండ్రి యొక్క సృష్టిలో మేము కూడా పాలు పొందాలి అంటే ప్రభు ఈ లోకంలో తండ్రి ఎవడైనా క్రీస్తునందున ఇలా నూతన సృష్టి అన్నారు. నూతన సృష్టిగానే ఈ లోకంలో మేము జీవించడానికి సాయించండి. వేయబడిన ఆఫరింగ్ని బట్టి వందనాలు. సంఘ క్షేమ నిమిత్తమై దయలు మా తండ్రి వినియోగించడానికి సాయించండి. అట్లు ప్రభా దయలు మా తండ్రి, గొప్ప దేవ, సజీవుని దేవ, మీకు స్తోత్రములు. ఎంతైనా నమ్మదైన దేవుడిగా మీరు ఉన్నందుకే వందనాలు. వారి యొక్క కుటుంబాల్లో తండ్రి ఏ అక్కర కలిగి ఉన్నారో ప్రతి అక్కర మీకు నాన్న తీర్చండి. బట్టి ప్రభా ఈ సమయంలో నర్మలు మీకు అప్పచెప్పుకుంటూ, గొప్ప దేవుడు ఎందుకై, అద్భుతాలు చేసి ఆశ్చర్యకాలు చేసి దేవుడు ఎందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ మేలుకై మనందరినీ జ్ఞాపేసుకుంటామని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరంభిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అనిన సహవాసం ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ఆయన ప్రేమించిన వారందరికీ సదాకాలం తోడి నడిపించున్నాక, ఆమేన్. నీదు రాకడ వరకు